కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈసా మూసీ నదుల సంగమం వద్ద గాంధీ చిత్తభస్మాన్ని నిమజ్జనం చేశారని సీఎం రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్కు వివరించారు. బాపుఘాట్ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలవనున్నట్లు రేవంత్ తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ఎస్ దీపిక, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. నిన్న మనం చూసాం మల్లికార్జున్ ఖర్గేని కలిసి ముఖ్యమంత్రి అనేక అంశాలపై కూడా చర్చించారు. ఈరోజు వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి మూసీ పునరుజ్జీవనకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, గాంధీ సరోవర్కు సంబంధించిన ప్రాజెక్టు అంశాలపై కూడా పలువురు మంత్రులతో చర్చించి వారికి ఇన్విటేషన్ ఇచ్చి దానికి గాంధీ సరోవర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు శంకుస్థాపనకి రావాలంటూ కూడా ఈరోజు కొద్దిసేపు క్రితమే కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ కడియం కావ్య, మరోవైపు మల్లు, అదేవిధంగా చాలామంది ఎంపీలు కూడా కలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఫిబ్రవరి చివరి వారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి మూసీ పునరుద్ధరణకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి శంకుస్థాపనకు తాము ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ కూడా కొద్దిసేపు క్రితమే అటు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇక గాంధీ సరోవరం సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా అటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కి అనేక అంశాలపై కూడా చర్చించారు. ముఖ్యంగా 1948 గాంధీ చనిపోయిన తర్వాత గాంధీ చితాభస్మాన్ని కలిపినటువంటి సంగమం ఈసా, అదేవిధంగా మూసీ, ఈ రెండు నదుల సంగమము, అక్కడే ఈ యొక్క మూసీ ప్రాజెక్టుని చేపడుతున్నాం, అక్కడే శంకుస్థాపన చేస్తున్నాం. కాబట్టి దానికి ముఖ్య అతిథిగా రావాలంటూ కూడా రాజ్నాథ్ సింగ్ని కలిసి విజ్ఞప్తి చేశారు. దాదాపు మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాము, మూసీ సుందరీకరణ చేస్తున్నాము. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకు మూసీ ప్రాజెక్టుని, గాంధీ సరోవర్ పేరుతో మూసీ ప్రాజెక్టుని పెద్ద ఎత్తున పునరుద్ధరిస్తున్నట్లు కూడా అటు రాజ్నాథ్ సింగ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వము, పర్యాటక సంస్థ, అదేవిధంగా పర్యావరణము, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా అభివృద్ధి బాటపడుతుంది. గాంధీ చనిపోయినటువంటి బాపు ఘాట్ వద్ద ప్రపంచ స్థాయికి చాటి చెప్పే విధంగా అక్కడ వాతావరణం కావచ్చు, పర్యావరణ రక్షణ కావచ్చు, మరి ఆధ్యాత్మిక కేంద్రం కావచ్చు, సాంస్కృతిక సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా అటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నట్టు కూడా ఈ సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ వివరించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మరి కాసేపులోనే మరికొంతమంది మంత్రులు, జలశక్తి శాఖ మంత్రితో పాటు కొంతమంది మంత్రులు కూడా కలిసి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా అటు మంత్రులతో కలిసి పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి జల వివాదంలో జరుగుతున్నటువంటి నష్టాలు, అదేవిధంగా ప్రాజెక్టులు తెలంగాణ కాదని, తెలంగాణ రాష్ట్రానికి అనుమతి లేకుండా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా కేంద్ర మంత్రి, జలశక్తి మంత్రి కలిసి వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాజ్నాథ్ సింగ్ కలిసి ఈరోజు మూసీ పునరుద్ధరణకు సంబంధించిన అంశాలపై కూడా ప్రస్తావించారు. ఇక ఫిబ్రవరి చివరి వారంలో ఈ యొక్క ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది కాబట్టి దానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ కూడా రాజ్నాథ్ సింగ్ కలిసి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు కొంతమంది మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు, మరోవైపు తెలంగాణ
రాష్ట్రానికి రావాల్సినటువంటి కొంత బడ్జెట్కి సంబంధించిన అంశాలపై కూడా అటు కేంద్ర మంత్రులతో మాట్లాడి ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఢిల్లీలో మాత్రం బిజీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ మాత్రం కొనసాగుతుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.